అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఇల్లు అద్దెకి ఇవ్వబడదు అనే కథ చదువుకుందాము. రాసిన వారు పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు. ఈ కథ 1967 ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురించబడినది. ఇల్లు అద్దెకి ఇవ్వబడదు చెప్పొద్దు. తాటికాయంతేసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన ఆ బోర్డు చూసేసరికి నాకు చిర్రెత్తుకు వచ్చింది. చిరాకేసింది. ఒళ్ళు మండిపోయింది. మండిపోదు లేకపోతే నిక్షేపం లాంటి అందమైన ఆ మేడకి దిష్టిబొమ్మల బోర్డేమిటి? పైగా చూసేవాళ్ళకి చత్వారం లేకుండా ఉంటుందా అనుకున్నాడు కాబోలు ఆ ఇంటి యజమాని. తన తలకాయంతేసి అక్షరాలతో మరీ రాయించాడు బోర్డు. బుర్రలేని మనిషి, బుర్రలేని మనిషి అని. అవును, అక్షరాల బుర్రలేని మనిషే. కాకపోతే ఏమిటి? మా ఇల్లు అద్దెకి ఇవ్వం అని అఘోరించడానికి ఒక బోర్డా? ఈ ఇల్లు అద్దెకి ఇవ్వబడును. ఇచ్చట కాఫీ ఫలహారంలో శుచిగా పెట్టబడును. ఇచ్చట అందంగా క్రాఫులు చేయబడును. ఇలా ముచ్చటగా అచ్చటగా జరిగే విశేషాలకు బోర్డులు రాయించటం, ముఖద్వారం ముందు అందంగా అలంకరించుకోవటం ఉంది. కానీ అక్కడ చెయ్యనివి, జరగనివి, లభించనివి అన్నీ వరుసగా ఓ లిస్టు కింద వ్రాయించి దాన్ని ఇంటి ముందు వేలాడి దీయించుకునే వెర్రి వెంగళాయలు ఎవరైనా ఉంటారా? ఇల్లు అద్దెకివ్వని కాడికి ఆ బోర్డు కూడా ఎందుకు? తన నెత్తినేసి కొట్టుకోవడానికి. పైగా అది ఓ చౌకబార్ అట్ట మీద ఊరికే వచ్చిన ఏ పెయింటర్ చేతనో అడ్డదిడ్డంగా రాయించిన అల్లాటప్పా బోర్డా? మంచి కళాయి రేకు మీద బోలెడు ఖర్చు పెట్టి శాశ్వత ప్రాతిపదికపై రాయించిన ఎనామెల్ బోర్డు. సందేహం లేదు, ఇతనెవరో పరమ మూర్ఖుడే అయి ఉంటాడు. అందమైన ఆ మేడని, దాని ముందు తగిలించిన ఆ బోర్డుని చూసిన కొద్దీ నాకు ఒళ్ళు మండిపోసాగింది. కోపం, బాధ, నిస్సహాయత, నిరాశ, నిస్పృహ ఇవన్నీ విడివిడిగాను, జంట జంటగాను, కలగాపులగంగాను నాలో మహాఘోరంగా ఉత్పత్తి కావటంతో అప్పటిదాకా ఉన్న ఉత్సాహం కాస్త నీళ్లు గారిపోయింది. ఒక్క క్షణం క్రితమే కదూ వీధి మొగలో నుంచి ఈ మేడం చూసి కడకట్టిన ప్రాణం తేరుకున్నట్లయి అమ్మయ్య పర్వాలేదు, ఈ ఊళ్ళో కూడా మంచి ఇళ్లే ఉన్నాయి అనుకున్నాను. అలా అనుకొని నాకు నేను ధైర్యం చెప్పుకుని రెట్టించిన ఉత్సాహంతో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కొండంత ఆశ గుండెల్లో రంగరించుకుని వచ్చి చూద్దును కదా, ఇది నాకు ఎదురైంది. నో వేకెన్సీ బోర్డు ఎదురైన నిత్య నిరుద్యోగి, హౌస్ఫుల్ బోర్డు చూసిన హనీమూన్ దంపతులు కూడా నా అంత నిరాశ చెంది ఉండరు. ఇంకా నాకు అడగటానికో అవకాశాన్నిచ్చి ఆ తర్వాత పొడినవ్వు నవ్వే నాగరికత పొడినవ్వు అనే నాగరికత వెనకాల నుంచి నేను ఇల్లు అద్దెలకు ఇవ్వనండి అనో, లేదండి ఎవరో ఉంటున్నారు ఖాళీ లేదు అనో, సారీ నిన్ననే ఎవరికో మాట ఇచ్చాను సుమండి అనో అంటే అదో దారి. అలా అయితే నేను ఇంత ఇదవకపోదును. ఏదో మన ప్రయత్నం మనం చేశాం. చక్కనింట్లో అద్దెకి ఉండే యోగం మనకి లేదు, ఏం చేస్తాం అంటూ 4 ఓదార్పు వాక్యాలు పఠించుకొని ఊరుకుందును. అది లేదు ఇది లేదు సంతోషంగా పరిగెత్తుతున్న వాడి నుదుటికి ఠపీమని ద్వారబంధం తగిలినట్టు ఈ మేడలో ఒక మంచివాట అద్దెకు దొరకకుండా ఉంటుందా అని గంపెడాశతో వచ్చిన నాకు సైంధవుల్లా ఈ సైన్ బోర్డు ఎదురైంది. నిర్మోహమాటంగా బోర్డు కట్టి మరీ కూర్చున్న ఈ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి, పెద్ద పులి పేరంటం పెడతావా అని అడగటం శుద్ధ అవివేకం. ఇంతకీ ఎవడికి ఎంత ప్రాప్తమో అంతే. ఇంత క్రితం చూసిన ఆ 3 ఇళ్లలోనూ దేనిలో ఒక దారిలో నోరు మూసుకుని కాలక్షేపం చేయరా నా చిట్టి తండ్రి అంటూ ముద్దుగా దేవుడు మన మొహాన రాసినప్పుడు ఇలాంటి ఒకటో రకమైన మేడలు దొరుకుతాయా? తప్పదు. ఆ కైలాసం, వైతరిణి, కామధేను గృహాలు 3 ఏదో ఒకటి ఎన్నుకొని తీరాలి. మిన్ను విరిగి మీద పడినా ఇప్పుడున్న సత్రంలో నుంచి సతీమణిని సామానుని తరలించాలి ఎల్లుండి సాయంత్రానికి. ఆ తర్వాత అరగంట కూడా ఉండటానికి వీల్లేదంటూ ఆఖరి అల్టిమేటం ఇచ్చి వెళ్ళిపోయాడు సత్రం గుమాస్తా. లాభం లేదు, ఆ 3 ఇళ్లే దిక్కు. అన్యథా శరణ్నాసే గృహత్రయం శరణం మమ. ఆ ఇళ్లను గురించి తలుచుకునేటప్పటికీ జివ్వుమన్ నరాల్లోంచి నీరసం బయలుదేరింది. భయంతో ఒళ్లంతా ముచ్చెమటలు పోసి గుండె దడదడా కొట్టుకోసాగింది. మొహం అంతా వివర్ణమైపోయి ఆ ఇంటి ముందు ఆ మట్టునే నిలబడిపోయాను. కైలాసం ఉందే, అదే ఆ మొదటిల్లు. అందులో ఎలాగ చేరటం? వీధి గది, పెరట్ల వంటిల్లు మాత్రమే అద్దెకిస్తారట. మేము ఆ గదిలో నుంచి వంటింట్లోకి, వంటింట్లో నుంచి గదిలోకి వెళ్ళాలంటే అలా పెరట్లో నుంచి తిరిగి వెళ్ళాలట. ఆ 2ంటికి మధ్యనున్న ఆ గది కూడా ఇవ్వండి, వరుసగా 3 ఉంటాయి అంటే అనుకోడని మాటేదో నేను అన్నట్టు నా కేసు ఎర్రగా చూసి ఆ ఇంటి యజమాని, ఆ గది ఎలా ఇస్తామయ్యా
అది మా అమ్మాయి సంగీత సాధన చేసుకునే గది. అది మాకు పైగా అచ్చి వచ్చింది. ఆ గదిలో సాధన చేసే పెద్దమ్మాయిలిద్దరూ చక్కని భర్తలను బడిసి గొప్ప విదేశీమణులై అవసరమైతే పాట కచేరీలు కూడా చేయగల స్థాయికి చేరుకున్నారు అంటూ లావుగా నల్లని కాలికో వేసిన పొట్టి పాకెట్ డిక్షనరీలాగా పక్కనే నిలబడి ఉన్న ఆ 15 ఏళ్ల మూడో కూతురును తల మీద ముద్దుగా తడిమారు. సరే, ఏం చేస్తాం, ఏదో సరిపెట్టుకుందాం. ఆఫీసులో అలసి సొలసి వచ్చి ఇటు వీధి గదిలో మేనువాల్చిన నాకు ఇంటి పనులతో ఊపిరాడక అటు వంటింట్లోంచి సతమవుతూ ఉన్న మా ఆవిడికి ఎడాపెడా ఏకదమ్మున చక్కని సంగీతాన్ని అందించి విశ్రాంతిని కలిగించాలనే ఉదారాశయంతో వీధి గదికి వంటింటికి మధ్య మా నెత్తి మీద ఇంటివారు ముచ్చటగా తమ ముద్దుగుమ్మ రూపంలో బైఠాయింపజేసిన ఓ చక్కని రేడియో ఆ అమ్మాయి అని సరిపెట్టుకుంటే పోలేదు అని నాకు నేను ధైర్యం చెప్పుకుందామని చూసా. కానీ ఇంటివారు చెప్పిన ఆ తర్వాత సంగతి వినేసరికి నాకు గుండె ఆగినంత పనైంది. పాపం ఆ అమ్మాయి సంగీత సాధనకి ఎక్కువ అనుకూలంగా ఉంటాయని రాత్రి 7 మొదలు 10 వరకు, తెల్లవారుకట్ల 3 మొదలు 6 వరకు సమయాలు ఎన్నుకుందిట. అంటే అంటే ఏమిటి, ఇంకా ఆ ఇంట్లో చేరితే తక్కువలో తక్కువలాగా అక్కుపక్షుల్లాగా బిక్కమొహాలు వేసుకుని పత్తికాయలతో కళ్ళు తెరుచుకొని వరుసగా ప్రతి రాత్రిని శివరాత్రిగా మార్చుకుంటూ ఇహ ముందు ఆమె సంగీత ప్రణవాన్ని వింటూ పరమందు శివ సాన్నిధ్యాన్ని అయిన కైలాసాన్ని అచిరకాలంలో చేరుకుంటాం మా పుణ్య దంపతుల ఇద్దరమును. ఇది శ్రీ వసతి గృహ పురాణే పూర్వాఖండే కైలాస ప్రాప్తియోగే ప్రథమాధ్యాయ సమాప్త ద్వితీయాధ్యాయ ప్రారంభ. పోనీ అని ఈ కైలాస ప్రాప్తిని కాలదన్నుకుంటే ఆలోచించవలసింది ఇంకా ఆ వైతరిణి మహత్యం. ఈ రెండో వారి కథాక్రమం పెట్టినన్నా పాపం వారు వాడుకునే సమస్త రకాలైన మురుగునీటిని అద్దెకిచ్చే వాటా చుట్టూ పరిశేషణ చేసినట్టు చక్కని గచ్చు కాలువల ద్వారా ఓ చుట్టు తిప్పి ఆ వైతరిణి జలాల్లో జలకమాడ వచ్చే బంబార్ లాంటి దోమల్ని చూసి మీరే ఆనందిస్తూ ఆ సుగంధాన్ని కూడా మీరే ఆస్వాదించండని ఆ వాటాలోకి అద్దెకి వచ్చే వాళ్ళకి అనుగ్రహిస్తారట. పోనీ అలాగే అనుభవిస్తాం, కానీ మీరు రోజు ఆ కాలువల్ని అధమం కడిగిస్తూ ఉంటారా అంటే ఆ ఇంటి యజమానురాలు నా అజ్ఞానానికి ఒకంత నవ్వి, వాటిలో ప్రవహిస్తున్న మురుగునీరు అయితే మాది గాని అసలు ఆ కాలువలు అద్దెకిచ్చిన మీ వాటాలోవే. మాకు 3 గదులకి సరిపడా ఉన్నాయి కనుక అవి కూడా అద్దెకున్న వారివే. పైగా ఆ కాలువ వల్ల వచ్చే లాభ నష్టాలు మీవే. అందువల్ల మీరు వాటిని రోజు కడిగించుకున్నా మానుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఇలాంటి చిన్న విషయాలను వారు గాని నేను గాని పట్టించుకోం అంటూ తమ ఉభయ ఉదార బుద్ధిని ఓ మారు ప్రస్తుతించింది. వైతరిణిని కూడా వద్దనుకుంటే ఇక మిగిలింది ఆ కామధేను గారిల్లే. మాకు అద్దెకిచ్చే వాటాలోని ఏ గది తలుపు తెరిచినా ముందుగా ప్రత్యక్షమే. పర్వాలేదు, మీకు నేను సాయంగా ఇక్కడ ఉంటున్నానులేండి అంటూ అభయాన్ని ప్రసాదించే ఆ ఇంటివారి గేదె. ఆ ఇంట్లోని అద్దెకు వచ్చే వాళ్లకొక కామధేను లాంటిది. యథేచ్ఛగా కామధేను గారు సతతము నిర్వర్తించుకునే కాలకృత్యాల ఫలితంగా సరఫరా అయ్యే సౌగంధిక పరిమళాలు అద్దెకున్న వారికి ఎక్కడ అందవో అని తన వైపు బోలెడు ఖాళీ ఉన్నా అద్దెకిచ్చే వాటా వైపు ఉన్న సన్నని సందులోనే గేదె ఉండటానికి కావలసిన శాశ్వత ఏర్పాట్లన్నీ శ్రద్ధతో గావించిన ఆ ఇంటివారి సౌజన్యం తలుచుకుంటే గుండె బేజారవుతుంది. అందమై అనుకూలంగా ఆగుపించే అద్దెకివ్వబడని ఆ ఇంటికేసి చూస్తూ అంతకు పూర్వం చూసిన మూడిళ్ళని గుర్తు చేసుకుంటూ నన్ను నేను మర్చిపోయి గేటు పట్టుకుని అలా నిలబడి ఉండిపోగా ఆ ఇంటి యజమాని కాబోలు సింహద్వారం పక్కనున్న పక్కద్వారం తెరుచుకుని నన్ను చూసి ఒక్క ఉదుటున సింహంలా ఉరికి నా దగ్గర పడ్డాడు. పడుతూనే, ఎవరు మీరు, ఏం కావాలి, ఎందుకు వచ్చారు, బోర్డు కనిపించడంలే, అద్దెకివ్వం, వెళ్ళండి అంటూ చెడుగుడు ఆడినట్టు గబగబా అనేశాడు. అతని వాగ్వేగానికి నాకు శోష వచ్చినంత పనైంది. కొంతసేపటి వరకు నోట మాట లేక బిక్కమొహం వేసుకుని ఆ మట్టునే ఉండిపోయాను. ఆ తర్వాత నెమ్మదిగా తడబడుతూ, అబ్బే అద్దే కాదు, నేను ఊరికే అంటూ టెలిగ్రాఫిక్ భాషలో మాట్లాడాను. నా కంగారు చూస్తే ఆయనకి జాలి వేసింది కాబోలు. మొహంలోకి ప్రశాంతతని ప్రయత్నపూర్వకంగా తెచ్చుకొని పెదిమలపై ఓ చిరునవ్వు అంటించుకుంటూ, అయితే సరే, అద్దెకిస్తారా అని అడగటానికి వచ్చిన వాళ్ళేమోనని అని ఓ చిత్రమైన చూపుతో వాక్యాన్ని పూర్తి చేశాడు. నేను ఈలోగా సర్దుకొని, అబ్బే మేడ అందంగా కనిపిస్తేను చూస్తూ ఉండిపోయా అన్నా. అంతే, పడ్డాడు మానవుడు. సంతోషంతో మొహం ఇంతయి, అలాగా రండి,
లోపలికి రండి, పర్వాలేదు అంటూ తెగ మొహమాటం పెట్టి ఇల్లంతా చూపించి వద్దు వద్దు అంటున్న కాఫీ ఇచ్చి తన ఇల్లు ఎందుకు కట్టించింది, ఎలా కట్టించింది ఏకరువు పెట్టాడు. చాలా ఏళ్ల పాటు అద్దెళ్లలో ఉండి ఉండి నానా యాతనలు పడ్డాడట. చివరికి విసుగు వచ్చి ఓ ఇటాలియన్ ఇంజనీరు మిత్రుని చేత ప్లాన్ వేయించి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ఈ మేడ కట్టాడట. ఒక్క సింహద్వారాన్ని చేయటానికే 2 వడ్రంగులకి నెల్లాళ్ళు పట్టిందిట. ఎయిర్ కండిషను అక్కర్లేకుండానే మధ్యగది వేసవికాలంలో చల్లగాను శీతాకాలంలో వెచ్చగాను ఉండేలా ప్లాన్ చేసి మరీ కట్టించాడట. అతనిచ్చిన కాఫీ అంత రుచిగా ఏం లేవు. ఆ మాటలు ఏదో తప్పదు, బాగుండదు కనుక వింటున్నా. చివరికి చెప్పి చెప్పి ఏమిటి మీరే ఊరు, ఈ ఊళ్ళో ఉద్యోగానికి వచ్చారా, ఏ పేటలో ఉంటున్నారు, అద్దెల్లా సొంతమా అంటూ మాంచి ఇరకాటంలో పడేసే ప్రశ్నలు ఏరివేరి మరీ వేశారు. ఏం చెప్పాలో తోచకి ఇరుకుని పడి కొంచెం సేపు గజగజలాడాను. తర్వాత ఓ గుటక వేసి అవునండి ఉద్యోగమే, అద్దిల్లే మరి అంటూనే ఆయన ముఖంలో కనిపించిన నీరస భావాన్ని పసిగట్టి వెంటనే మా ఊళ్ళో అయితే సొంతిళ్ళు ఉన్నాయనుకోండి, అవి ఇక్కడికి ఎలా వస్తాయి అన్నాను నసుగుతూ. అవునులేండి అంటూ సానుభూతి ముఖం పెట్టాడు. ఆ అవకాశాన్ని జారవిడ్చుకోకుండా ఆయనకి మరింత ఇంపుగా ఉండేలాగా మీ మేడ చూశాక మా ఊళ్ళో ఈ మారు నేను కట్టబోయే మేడ ఈ ఫ్యాషన్లోనే కట్టాలనుకుంటున్నా అంటూ ఓ మహాఘోరమైన అబద్ధాన్ని ఆడేశా. దానికాయన ఎంత సంతోషించాడని కుర్చీ వెనక్కి 2 చేతులు వేసుకుని పక్కపక్క నవ్వి భలేవారే, మా ఇల్లు అంత బాగా నచ్చిందా మీకు, అయితే కట్టండి, ఇలాగే కట్టండి, అంతేకాదు నాలాగే ఎవరికి అద్దెకి కూడా ఇవ్వకండి అన్నాడు. నేను తల ఆడిస్తూ అబ్బే ఎందుకిస్తాను, ఒక్కనాటికి ఇవ్వను, అంతకి వస్తే నేను కూడా మీలాగానే ఓ బోర్డు కడతాను అద్దెకి ఇవ్వబడదు అని అన్నాను, మనసులో మాత్రం అతని మీద మెటికలు విరుస్తూ. అది అలా చెయ్యండి, లేకపోతే ప్రతి దౌర్భాగ్యుడు రావటం నీళ్లు అద్దెకిస్తావా అంటూ అడగటం, అక్కడికి ఇన్ని వేలు గుమ్మరించి ఇల్లు కట్టింది వాడి కోసం అన్నట్టు అన్నాడాయన కసిగా. కొత్తగా ఆవేశించిన గృహ యజమాని పూనకానికి ముందుకి వెనక్కి ఊగిపోతూ. ఆయన అన్న ఆ దౌర్భాగ్యపు పదం ఈ సందర్భంలో నాకే అన్వయిస్తుంది కనుక లోలోపల అమితంగా గాభరా పడిపోయి పైకి మాత్రం తాపిగా బాగా చెప్పారు అన్నా. చెప్పటమే కాదు కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్లు చేశాను ఆ బోర్డు కట్టి. ఇంకెవడు వెకిలి మొహం వేసుకుని వచ్చి ఇల్లు అద్దెకిస్తారా అంటూ పల్లి కిలించడానికి లేకుండా ఏమంటారు, పల్లి కిలించడానికి వీలు లేకుండా ఏమంటారు. నిజమే మరి అన్నాను నిర్లిప్తంగా. తన మాటలకి నా దగ్గర నుంచి ఆశించినంత ప్రోత్సాహం లభించకపోవటంతో కొంచెం తగ్గి దీనమైన స్వరంతో తను పడిన పాటల గురించి ఇలా చెప్పాడు. అయినకాడికి 50,000 ఖర్చు పెట్టి ఇల్లు కట్టానా అండి, ఆ మరునాటి నుంచి తయారయ్యారు జనం అద్దెకిస్తారా అంటూ. ఇల్లు కట్టుకున్నామన్న తృప్తి శాంతి లేకుండా చేశారు. భోజనం చేస్తూ ఉంటే ఆదమర్చి నిద్రపోతూ ఉంటే ఆఖరికి మా ఆవిడతో సరదాగా కబుర్లు చెప్తూ ఉంటే ఓ వేలాపాలా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ప్రతివాడు రావటం, సింహద్వారం తలుపులు బాదటం, కేకేయటం, ఏదో ముఖ్యమైన విషయం కాబోలని కంగారుగా వచ్చి నేను తలుపు తీస్తే పల్లికిలిస్తూ అద్దెకిచ్చే వాటా ఏదైనా ఉందా అని అడగటం. సమాధానాలు చెప్పలేక చచ్చానంటే నమ్మండి. చివరికి విసిగెత్తి సింహద్వారం మూసేసి పక్కవాటాలో కాలక్షేపం చేస్తూ ఇంటి ముందా బోర్డు పడేశాను. ఆయన అవస్థ వింటుంటే నాకు జాలి వేసింది, నవ్వు వచ్చింది. కొంతసేపు అయ్యాక మరి వస్తానండి, ఇంటి దగ్గర మా ఆవిడ ఒక్కరితే ఉంటుంది, ఊరు ఇంకా కొత్త, పైగా చుట్టుపక్కల ఆడవాళ్ళు ఎప్పుడు నగలు చీరలు కబుర్లు తప్ప అంటూ నేను లేస్తూ ఉండగా నాతో పాటు ఆయన కూడా లేస్తూ ఈ ఊరు జనం సంగతే అంతలేండి, నాగరికత బొత్తిగా లేదు, అందుకే మా ఆవిడ కూడా ఏం తోచదు అంటూ ఇంట్లో ఒక్కరితే కూర్చుంటుంది, పోనీ ఆవిడనో మాట ఇక్కడికి తీసుకురండి, ఇద్దరికీ స్నేహం అయితే వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అన్నాడు. నేను వెంటనే ఓ తప్పకుండా ఈ సాయంత్రమే తీసుకువస్తానంటూ తిన్నగా మేం మకాం చేసిన సత్రానికి వచ్చి మా శ్రీమతితో ఆ ఇంటి సంగతి, అంతే ఇంట్లోనూ పక్కన సాయం ఎవరూ లేకుండా ఆ ఇంటివారు భయం లేకుండా ఎలా ఉన్నది అంతా వివరంగా చెప్పి నువ్వు చిన్న సాయం చేస్తే ఆ ఇంట్లో మనకి వాటా దొరుకుతుంది అన్నా. అప్పటికి 2 రోజులయ్యి ఈ కొంపాన్వేషణ కార్యక్రమంలో నాతో పాటు సమానంగా తను కూడా అవస్థ పడుతుందేమో, వెంటనే చెప్పండి అంది మా ఆవిడ. నేను జాగ్రత్తగా పాఠం నేర్పి ఆ సాయంత్రం మా ఆవిడ్ని తీసుకుని ఆ ఇంటికి వెళ్ళాను. మరునాడు కంగారుగా వెళుతున్న ఆ ఇంటి యజమానిని చూస్తే నా పాచికి బాగా పారినట్లు క్రితం సాయంత్రం మా శ్రీమతి తన పాత్రని అతి సమర్థవంతంగా నిర్వహించినట్లు అర్థమైంది నాకు. గబగబా వెళ్తున్న ఆయన నాపి అసలు సంగతి ఏమిటని అడిగితే ఏం చెప్పమంటారండి, రాత్రి తెల్లవారులు ఉలిక్కి పడుతూ కలవరింతలు,
ఏక ఉలిక్కి పడటం ఏం చెప్పమంటారండి. రాత్రి తెల్లవార్లు ఏక ఉలిక్కి పడటం పలవరింతలును. మా ఆవిడ ఒళ్ళంతా సలసలా కాగిపోతుంది. అదుగో ఆ గదిలో దొంగోడున్నాడు అంటుంది. ఇదిగో ఈ సందులో నుంచి దెయ్యం వెళ్ళిందంటుంది. భయంతో వణికిపోతుంది. మారు సాయం లేదు. కొందరు డాక్టర్లను తీసుకురమ్మంటున్నారు, కొందరు భూత వైద్యుని పిలిపించమంటున్నారు. నాకేం పాలుపోక ఎవరు ముందు దొరికితే వాళ్ళని తీసుకువద్దామని ఇలా బయలుదేరాను అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. నాకు ఆయన చూస్తే జాలి వేసింది. క్రితం సాయంత్రం మా ఆవిడ చెప్పిన సంగతులన్నీ ఆమె మీద బాగా పనిచేశాయన్నమాట. పాపం. నేను ఆయనకి ధైర్యం చెబుతూ, మరేం కంగారు పడకండి, పెద్ద ఇల్లు కాదు, ఒక్కరూ ఉండటానికి ఆమె భయపడుతున్నారేమో అన్నా. ఒక్కరితే ఏమిటండి, ఇన్నాళ్ళ నుంచి ఉండటం లేదు అంటూ కస్సుమన్నాడు ఆయన. నేను కొంచెం తగ్గి కావచ్చు, కానీ అధైర్యం రావటానికి ఎంతసేపు కావాలి? పోనీ కొన్నాళ్ల పాటు మీ అత్తగారినో అమ్మగారినో రమ్మని సాయంగా ఉండమంటే అన్నా. అయ్యో రామా, ఆడదిక్కు అనేది ఇరుపక్కలా లేదు. అయితే చెడ్డ చిక్కే. కానీ ఆవిడికి స్నేహితులు ఎవరైనా ఉంటే? ఊహు, నీ వాళ్ళలాగే మా ఆడవాళ్ళకి కూడా ఓ పట్టాన ఎవరూ నచ్చరు. మీ ఆవిడ ఒక్కరు నచ్చారు ఎలాగో. మీరు వెళ్ళాక నిన్న రాత్రి నిద్రపోయేదాకా ఆవిడ గురించే చెబుతూ కూర్చుంది. కొంచెం సేపు ఇద్దరం ఏం మాట్లాడలేదు. మీరు అన్యదా భావించనంటే ఒక్క సలహా అన్నా జంకుతూ. నాకేసి ఆయన ప్రశ్నార్థకంగా చూశాడు. ఆహా, మరేం లేదు. కొంచెం మీరు పట్టుదల సడలిస్తే. పట్టుదల ఏమిటండి, చావు బతుకుల్లో ఉంటే? చెప్పండి. అద్దెకి ఇల్లు ఇవ్వను అనే పట్టుదల మాని ఎవరికైనా ఓ వాటా ఇస్తే మీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళు సహాయంగా ఉంటారు. పైగా అంత భయమూ ఉండదు. మీకు నా సలహా నచ్చితేనే సుమండి. నచ్చటానికి ఏముంది గాని, ఇల్లు అద్దెకి అంటూ ఇస్తే అశాంతిని కొని తెచ్చుకోవటమే అవుతుంది. అది కాక బంగారం లాంటి ఇల్లు కట్టుకున్నది అడ్డమైన వాళ్ళకి ఇవ్వటానికా? అడ్డమైన వాళ్ళకే దేనికి? కొంచెం సంస్కారం గట్రా ఉన్న వాళ్ళకే చూసి ఇవ్వండి. ఏమిటో, అలాంటి వాళ్ళు మనకి తటస్థపడతారా? పడినా వస్తారా? ఎందుకు రారు? శుభ్రమైన ఇంట్లోకి మీరు రమ్మంటే మాత్రం వాళ్ళు ఉంటున్న ఇల్లు వదులుకుని వస్తారా? మీరు వస్తారా మాట వరుసకి? ఆయన మాటల్లో అమృతం వర్షించింది. ఆనందంతో నోట మాట్లాక గుడ్లప్పగించి ఆయన కేసి చూస్తూ ఉండిపోయా. అది చూసి ఆయన చిరునవ్వు నవ్వి, చూసారా, మిమ్మల్ని వస్తారా అని అడిగేసరికి ఎలా వెనకడిగేశారో అన్నాడు. నేను కంగారుగా, అబ్బెబ్బే అలా అనుకోకండి, మీరు అద్దెకి రమ్మంటే అంటుండగా ఆయన నా మాటని మధ్యలోనే తుంచేస్తూ, అద్దెకెవరు రమ్మన్నారండి? అద్దెకి ఇల్లు ఇవ్వనని శపథం చేసి బోర్డు కట్టుకుని మరీ కూర్చున్నాను కదా అన్నాడు. ఆ అపస్వరానికి అదిరిపడి, ఇలా ఆశాభంగం కలిగించటం మీకు భావ్యమేనా అన్నట్లు బేలగా చూశాను. ఆయన తీవ్రంగా మొహం పెట్టి, నేను మీకు అద్దెకిస్తామంటున్నానటండి, స్నేహధర్మంగా వచ్చి ఊరికే మాకు సాయం ఉండమంటున్నాను అంతే అన్నాడు. అమాంతం ఆయన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుందాం అన్నంత ఆనందం కలిగింది ఆ మాటలు వినేసరికి. అమ్మయ్య, చివరికి సాధించామనే తృప్తితో మళ్ళీ ఆలస్యం చేయకుండా ఆ సాయంత్రమే సత్రానికో దండం, సత్రం గుమాస్తాకి 2 దన్నాలు పెట్టి శ్రీమతి సామాను సైతంగా ఆ ఇంట్లో ప్రవేశించబోతుంటే, ఆగండి అన్నాడాయన. మళ్ళీ ఈయన బుద్ధి ఏమైనా మారిపోయిందా ఏమిటి కొంపదీసి అంటూ నిర్వీణ్యుణ్ణై నిలబడిపోయా. మీకిచ్చింది పక్కవాటా కాదు, అందులో నేనుంటా. ఆ సింహద్వారం ఉన్న మెయిన్ వాటాలో మీరుండండి అన్నాడు. ఈ మాట చెప్పొద్దు. నాకు చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. ఈయనకేం పిచ్చా అనుకున్నా. లేకపోతే ఏమిటి, ఇంటి యజమాని అయి ఉండి వీరికి ఎదురుకుండా ఉన్న ముఖ్యమైన వాటాలో తను ఉండక నన్ను ఉండమంటాడేమిటి? నెత్తిమీద ఇల్లు అద్దెకి ఇవ్వబడదు అనే దిష్టిబొమ్మ లాంటి ఈ బోర్డు ఒకటి సింహద్వారానికి సరిగ్గా పైన నలుగురు నవ్వేలాగా. బహుశా ఈయన అందుకే పక్కవాటాలో ఉంటున్నాడేమో. బోర్డు చూసిన ప్రతివాడికి ఎదురుకుండా వెర్రి వెంగళేలా నేను కనిపిస్తాను. తనకేం? ఆయన ఆలోచన అర్థమయ్యేటప్పటికీ ఒళ్ళు మండింది. పైగా నాకు ఆ బోర్డు చూసినప్పటి నుంచి ఒంటి మీద తేళ్లు జర్రులు పాకుతున్నాయి. అందువల్ల అలాగే మెయిన్ వాటాలోనే చేరుతాను. కానీ ఆ బోర్డు ఉందే, అది తీసేయాలి అన్న ఆ బోర్డును ఒక భరింపరాని శత్రువుగా ఊహిస్తూ, దానికైనా జాలిగా నా వైపు ఒక మారు చూసి, మీ ఇష్టం అన్నాడు. అంతే. ఆ ఇంట్లో చేరటం ఏమిటి, బోర్డు తీయించడం ఏమిటి, ఏక్ దమ్మున 2 చేసేసి అఖండ విజయం సాధించిన అగ్రనాయకుళ్ళ విజయ గర్వంతోనూ ప్రశాంత చిత్తంతోనూ కూర్చున్నా. అలా కూర్చుని 10 నిమిషాలు అయిందో లేదో ఎవరో ఒక ఆయన వచ్చి, అద్దెకేమైనా వాటాలు ఉన్నాయండి అని అడిగాడు. చిరునవ్వుతో లేవని సమాధానం చెప్పా.
తర్వాత ఓ అరగంటకి ఏవో ముఖ్యమైన ఆఫీస్ కాగితాలు చూసుకుంటుంటే ఒక ఆవిడ 4 పిల్లలతో బిలబిలమంటూ ప్రవేశించి మళ్ళీ అదే ప్రశ్న వేసింది. నాకు చెడ్డ చిరాకు వేసింది. అయినా ఎంతో ఓర్పుతో జవాబు చెప్పాను. ఆ సాయంత్రం ఓ ముసలాయన, మరునాడు బంట్రోతుని వెంటబెట్టుకుని ఓ ఆఫీసరు, ఓ రోజు పొద్దుటే ఇంకా మంచం మీద నుంచి లేవకుండానే ఓ పూర్వ సువాసిని, మరో రోజు ఓ దంపతుల జంట, ఇలా ఓ 6 మంది ఇల్లు అద్దెకిస్తారా అంటూ రావటం, వాళ్ళకి సమాధానాలు చెప్పలేక నాకు ఒళ్ళు మండటం ఇదో నిత్యకృత్యం అయిపోయింది. ఓ రోజు నా ఆఫీసుకి టైం అయిపోయిందని గబగబా నెత్తి మీద 2 చెంబులు గుమ్మరించుకుంటూ వడ్డించమని మా ఆవిడికి హెచ్చరిక చేస్తూ ఉండగా వీధి తలుపు మీద ఎవరో దబదబా బాదుతున్న చప్పుడు వినబడింది. కంగారుగా తువాలు చుట్టబెట్టుకుని వచ్చి చూస్తే ఎవరో 4 స్టూడెంట్స్ నోట్లో సిగరెట్ పెట్టుకొని విలాసంగా కాళ్ళూపుతూ, ఇక్కడ ఏమైనా రూములు అద్దెకి దొరుకుతాయండి అన్నారు. చెప్పొద్దు, నా కోపం తారాస్థాయికి చేరింది. ఏదో మహా కొంప మునిగిపోయిందన్నట్టు తలుపులు బాధేసింది. ఇందుక గదులు అద్దెకిస్తామని ఇక్కడ ఏమైనా రాసి ఉందా అన్న వ్యంగ్యంగా. దానికి వాళ్ళు ఈఎం అని కూడా రాయలేదుగా అంటూ కొంటెగా అని దర్జాగా అడుగు కదిపారు. నాకు ఒళ్ళు తెలియనంత ఆవేశం వచ్చింది కోపంతో. ఆ బోర్డు ఇలా పట్రా అంటూ గట్టిగా ఇంట్లోకి ఒక కేక వేశా. అప్పట్లో నా కళ్ళకు ఆ బోర్డు ఎంత అందంగా కనిపించిందని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.